నమస్తే. చంద్రబాబు లేని రాజకీయాలను ఊహించగలమా? అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత ఏపీ అయినా రాజకీయం అంటేనే చంద్రబాబు. అలాంటిది ఇప్పుడు వినిపిస్తున్న ఒక వార్త చంద్రబాబు అభిమానులను విపరీతంగా టెన్షన్ పెడుతోంది. ఒక్క బాబు అభిమానులనే కాదు, రాజకీయాలను ప్రేమించే ప్రతి ఒక్కరిలో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అదే ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్ బై చెప్పబోతున్నారు అనే వార్త. ఇక చంద్రబాబును చూడలేమా? ఆయనకు మాత్రమే సాధ్యమైన వ్యూహాలు ఇక గత చరిత్రేనా అన్న ఆందోళనలో ఉన్నారు ఆయన అభిమానులు. ఇదంతా బీహార్ సీఎం నితీష్ కుమార్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. నితీష్ కుమార్ అనూహ్యంగా రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసి ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టుగా ప్రకటించారు. అదే షాక్ అని అనుకుంటే ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు వంతు అని ఊహాగానాలు, వార్తలు వినిపించడం మరింత షాకింగ్గా మారింది. ఈ గుసగుసలు నమ్మేలాగానే ఉన్నాయట. దానికి కారణం కూడా ఒకటుంది. కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు దానికి కారణంగా కొన్ని మనం మాట్లాడుకోవాలి. ఢిల్లీలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగానే బీహార్ నుంచి నితీష్ కుమార్ను హస్తినకు పిలిపించింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. బీహార్లో ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకుడే ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రిని కూర్చోబెట్టడానికి ఒప్పుకుని మరి నితీష్ కుమార్ ఢిల్లీ రాజకీయాలకు షిఫ్ట్ అవుతున్నారు అనంటే దాని వెనక చాలా బలమైన కారణమే ఉన్నట్టుగా సమాచారం. ఇందాక బీహార్ గురించి మాట్లాడుకున్నాం. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబును కూడా ఢిల్లీ రాజకీయాల వైపు రమ్మని కోరుతున్నారుట బీజేపీ పెద్దలు. ఇది అసలు విషయం. రమ్మనడం అంటే ఏదో రాజ్యసభ సీట్ ఇచ్చేసేసి ఊరికే కూర్చుని వెళ్ళడం కాదు. ఒక కీలకమైన ఒక పెద్ద పదవిని ఆఫర్ చేస్తున్నారుట బీజేపీ నేతలు. అదే ఉప ప్రధాని పదవి. సో దాని గురించే కూలంకషంగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ప్రధాని పదవి ఖాళీగా లేదు. ఇంకో టర్మ్ కూడా అవసరమైతే దాని తర్వాత కూడా మోదీయే బీజేపీకి పెద్ద దిక్కుగా ఉంటారు. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. సో దాని తర్వాత పెద్దది దేశవ్యాప్తంగా సెకండ్ ప్లేస్ అనంటే ఉప ప్రధాని పదవి. అంతే కదా! దాన్ని ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది బీజేపీ. ఇది ఓ రకంగా చంద్రబాబు కూడా కోరుకుంటున్న పరిణామమే కావచ్చు. ఎందుకనంటే ఇంకొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో లోకేష్‌ను సీఎంగా చేయడం దాదాపుగా ఖరారైందని మాట్లాడుతున్నారు. లోకేష్‌ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన తర్వాత కేవలం పార్టీ వ్యవహారాలకే చంద్రబాబు పరిమితం కావాల్సి వస్తుంది. అలా కాకుండా ఢిల్లీలో ఉప ప్రధానమంత్రి పదవి తీసుకుని అటు దేశ రాజకీయాలతో పాటుగా ఇటు పార్టీ వ్యవహారాలు కూడా చూసుకుంటే రెండు విధాలుగా కూడా టీడీపీకి ప్లస్గా మారుతుంది. పైగా లోకేష్కి ఢిల్లీలో ఎలాంటి అడ్డంకులు లేకుండా కావాల్సిన ప్రతి పని చేయించుకునేందుకు, దగ్గరుండి చేసేందుకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావిస్తున్నారట చంద్రబాబు. ఇక్కడ చంద్రబాబు కోరుకుంటున్నదే అక్కడ బీజేపీ నెరవేరుస్తోంది అన్నది ఇక్కడ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న వాదన. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే అందరికీ తెలిసిందే, 5 రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఈ రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. మన దేశంలో ప్రతి ఏడాది ఎన్నికల హడావిడి కామనే. కానీ ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు మాత్రం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తాయి అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడులో బీజేపీ అధికారంలోకి ఏ రకంగానైనా రావాలి అని చెప్పి శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఈ 3 రాష్ట్రాల మీద బీజేపీ అసలు ఎందుకంత పట్టుదలగా ఉంది అనంటే వెరీ సింపుల్. ఈ 3 రాష్ట్రాల్లో పాగా వేసి లోక్సభ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలి అన్నదే బీజేపీ వ్యూహం. ఇందులో ఇంకో మాటకి తావనేదే లేదు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా భారీగా మార్పులకు, రకరకాల మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడున్న పాత తరం నేతలను ఢిల్లీకి తీసుకెళ్ళిపోయి కొత్త తరం నేతలతో రాష్ట్రాల్లో పటిష్టమైన నాయకత్వాన్ని నెలకొల్పాలి అనేది వారి ప్లాంట్. అంటే ఇప్పటి కోసం మాత్రమే కాదు, భవిష్యత్ అవసరాల కోసం, మరో 20-30 ఏళ్ల కోసం ఆలోచిస్తోంది ఇక్కడ బీజేపీ. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటనంటే ఇతర పార్టీల బలం మీదనే ఆధారపడకుండా
సొంతంగా అంటే బీజేపీ బలాన్ని భారీగా పెంచుకోవాలి అన్నది ఆ పార్టీ ముఖ్య నేతల ప్లాన్. ఒక్కసారి బీహార్ రాజకీయాల్ని గమనించండి మీరు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా! అక్కడ నితీష్ కంటే మెరుగైన అభ్యర్థి, నితీష్ అంత బలమైన నాయకుడు బీజేపీలో లేరు, ఎదగలేదు గూడా. అయినా సరే ఇప్పటికిప్పుడు నితీష్‌ని రాజ్యసభకు పంపించేసి బీజేపీ నేతను సీఎంగా ఎందుకు చేస్తున్నారు అనంటే రాబోయే ఎన్నికల నాటికి సొంత బలం పెంచుకోవడం కోసమే. నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన వయోభారం దృష్ట్యా రాబోయే లోక్సభ ఎన్నికలు లేదా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఆయన యాక్టివ్‌గా ఉండరు అనేది మాత్రం డౌటే. దీన్ని అడ్వాంటేజ్‌గా మార్చుకుంటోంది ఇక్కడ బీజేపీ. ప్రస్తుతం ఆ పార్టీతోనే పొత్తులో ఉంది. ఆ పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే ఉంది. తన ఇంటిని చక్కబెట్టుకుంటోంది. ఈ వ్యవహారమంతా గూడా పార్టీకి తెలుసు. ఏ పార్టీకి? నితీష్ పార్టీకి గూడా బాగా తెలుసు. నితీష్ లేకపోతే పార్టీకి భవిష్యత్తు ఉండదని తెలుసు. అయినా సరే వారు ఎటూ వెళ్లకుండా, ఆ పార్టీ అభిమానులు నోరెత్తకుండా నితీష్ కుమార్‌ని రాజకీయాల్లోకి దింపి అందరినీ సైలెంట్ చేసేసింది బీజేపీ. కానీ ఇక్కడ ఏపీ వ్యవహారం చూస్తే కొంచెం డిఫరెంట్‌గానే కనిపిస్తాయి పరిస్థితులన్నీ గూడా. ఎందుకనంటే ఇక్కడ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న చాలా వ్యవహారాలు ఎప్పటినుంచో లోకేషే చూసుకుంటున్నారు. లోకేష్ ముఖ్యమంత్రిగా గూడా బాధ్యతలు తీసుకుంటే గనక ఈ 3 ఏళ్లలో కావాల్సినంత అనుభవం వచ్చేస్తుంది. సొంతంగా ప్రభుత్వాన్ని నడిపే సత్తా సొంతమవుతుంది అన్నది చంద్రబాబు ఆలోచన. అందుకే అటు ఢిల్లీలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ టీడీపీకి అడ్డు ఉండకూడదు అనంటే గనక చిన్నబాబును సీఎం చేసి చంద్రబాబు ఢిల్లీకెళ్ళడమే బెటర్ అన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. బీహార్ తరహాలో ఇక్కడ బీజేపీ ఎక్కడ తొందర పడట్లేదు. ఎందుకనంటే పొత్తు లేకుండా ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామన్న నమ్మకం బీజేపీ అధిష్టానానికి అస్సలు ఏ కోశానా లేదు. ఇలాంటి టైంలో లోకేష్‌కు, టీడీపీకి టైం ఇస్తూనే మరో నేతతో కలిసి పార్టీని బలోపేతం చేయడానికి కొంత టైం అయితే తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మనం ముందే చెప్పుకున్నట్టుగా చంద్రబాబు లేని రాజకీయాలను అంటే అటు తెలుగు రాష్ట్ర రాజకీయాలను మనం ఊహించగలమా? ఒకవైపేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో కాచుకుని కూర్చుంది. ఇలాంటి టైంలో చంద్రబాబు ఈ తరహా వ్యూహాలను లోకేష్ కోసం అమలు చేయగలరా? పవన్ కళ్యాణ్‌ను సీఎంగా చూడాలనుకుంటున్న జన సైనికులను మచ్చిక చేసుకోగలరా? చంద్రబాబు తరహాలో బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని సైలెంట్‌గా ఉంచగలరా? ఎందుకనంటే నిజంగానే చంద్రబాబు ఢిల్లీకెళ్తే మాత్రం ఇవన్నీ టీడీపీ, లోకేష్ ఎదుర్కోబోయే పెను సవాళ్లుగా మనం చెప్పాలి. వీటిని తట్టుకుని నిలబడితేనే టీడీపీ మరో 20-30 ఏళ్ల భవిష్యత్ గ్యారంటీ అని మనం చెప్పుకోవచ్చు. సో అది జరగాలి అనంటే ఎంత టైం పడుతుంది? నిజంగా జరిగే అవకాశం ఎంత ఉంటుంది? వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలి అనంటే ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఒకటే. చంద్రబాబు ఇక్కడి నుంచి ఉప ప్రధానిగా ఢిల్లీకి వెళ్ళటం, అక్కడ ఉప ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయటం, ఇటు పక్కన లోకేష్ ప్రమాణ స్వీకారం చేయటం ముఖ్యమంత్రిగా. సో ఇవి 2 జరిగిన తర్వాత సైమల్టేనియస్‌గా పరిస్థితులు ఏ రకంగా మారతాయి? టీడీపీ తన పూర్వ వైభవాన్ని అంటే ప్రస్తుతం ఉన్న వైభవాన్ని మళ్ళీ అదే రకంగా కొనసాగిస్తూ ముందుకెళ్ళే పరిస్థితులు ఉంటాయా? ఎందుకనంటే బీహార్‌లో మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ని మనం ఎందుకు ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నామనంటే ఇదే కారణం. బీహార్‌లో పరిస్థితులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో గూడా పునరావృతం అవ్వాలి అంటే మళ్ళీ ఇక్కడ గూడా కనిపించాలి అనంటే గనక కొంత టైం పడుతుంది. కానీ యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావాలి, కొత్త తరం నాయకుల్ని ముందుకు తీసుకురావాలి అన్న బీజేపీ వ్యూహమే ఇక్కడ దేశవ్యాప్తంగా ఆలోచింపజేస్తోంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ ఏదో రకంగా పాగా వెయ్యాలి అనే ఆలోచనతోనే ముందుకెళ్తోంది. ఆ ఆలోచనలో భాగంగానే అటు బీహార్, ఇటు ఆంధ్రప్రదేశ్, రాబోయే రోజుల్లో తెలంగాణ గూడా ఉండొచ్చు అని చెప్పి మాటలైతే వినిపిస్తున్నాయి. సో ఇప్పటికే తెలంగాణలో థర్డ్ పొజిషన్‌లో ఉంది. కానీ తెలంగాణలో గూడా మళ్ళీ సెకండ్ పొజిషన్‌కి గాని, ఫస్ట్ పొజిషన్‌కి గాని రావాలి అనంటే బీజేపీ మరో వ్యూహంతో ఇక్కడ గూడా అడుగులు వేసే అవకాశం ఉంటుంది అని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం మన టాపిక్ ఏంటి? పొలిటికల్లీ కరెక్ట్‌లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా అక్కడ బాధ్యతల్ని పక్కన బెట్టి ఉప ప్రధానిగా బాధ్యతలు తీసుకుంటారా? తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో పరిణామాలు ఏ రకంగా మారతాయి అనే దాని మీదే ఇవాల్టి మన పొలిటికల్లీ కరెక్ట్‌లో మనం మాట్లాడాం. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మళ్ళీ మీ ముందుంటా.